అందరికీ హాయ్. ఎలా ఉన్నారు? మీరైతే చాలా బాగుంటారని అనుకుంటున్నాను. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. ఈరోజు వీడియో అయితే కందనకాయ కర్రీ అయితే ఎలా చేసుకోవాలో ఒకసారి అయితే మీకు ఈరోజు అయితే చూపించేస్తాను. అందరూ చూసేయండి వీడియోనైతే. వీడియో చూసే ముందు అయితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇదిగోండి ఒక 1/2 kg అయితే కందనకాయలు తీసుకున్నాను. అలాగే కందనకాయలు అంటే తెలియని వాళ్ళు కూడా ఉంటారు కదా, ఇవంటే కోడి రాళ్ళ బండగలు అంటారు. ఇదిగోండి వీటినైతే దీనికి కొవ్వు ఎక్కువగా ఉంటుంది కాబట్టి కొవ్వునంతా తీసేసుకొని ఇలా కట్ చేసి పెట్టుకోవాలి. ఉల్లిపాయలు, టమాటాలు, పచ్చిమిరపకాయలు మనకైతే ఇలాగా కొంచెం యాలక్కాయలు అలా వేసుకోవాలి. ఇప్పుడైతే గ్యాస్ ఆన్ చేసుకొని ఒక కళాయి పెట్టుకొని కళాయి వేడయ్యాక ఇందులోకి అయితే మనకి ఈ కర్రీకి అయితే కొంచెం ఆయిల్ అనేది ఎక్కువే పడుతుంది. కొంచెం ఎక్కువ టైం ఉడుకుతుంది కాబట్టి ఆయిల్ కొంచెం వేసుకుంటే తొందరగా అనేది ఉడుకుతుంది. ఇప్పుడైతే ఇదిగోండి చెక్క, మగ్గ, అలాగే యాలక్కాయలు, బిర్యానీ ఆకు అయితే ఇందులో అయితే యాడ్ చేసేసాను. ఇప్పుడు ఈ వేడయ్యాక కొంచెం కరివేపాకును కూడా యాడ్ చేసుకున్నాను. ఈ కరివేపాకును కూడా వేయించుకొని ఒక 4 పచ్చిమిరపకాయలను అయితే ఇలాగ మధ్యలో కట్ చేసుకొని వేసుకొని లైట్గా వేయించుకోవాలి. ఇప్పుడైతే ఇవిగోండి పచ్చిమిరపకాయలు అన్నీ వేగిపోయాయి కదా, మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్నాం కదా ఉల్లిపాయలు, ఆ ఉల్లిపాయలను అయితే ఇందులో అయితే యాడ్ చేసుకుంటున్నాను. ఒక 2 పెద్ద సైజు ఉల్లిపాయలు అయితే సరిపోతుంది. ఈ ఉల్లిపాయలను కూడా మంటను మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకొని ఒక 2-3 నిమిషాల పాటు కొంచెం లైట్ గోల్డ్ కలర్లోకి వచ్చేటట్టు వేయించుకోవాలి. చూడండి ఉల్లిపాయలు అయితే లైట్గా వేగిపోయాయి కదా, ఇప్పుడైతే మనం ముందుగా అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే మిక్సీ పెట్టుకొని పక్కన పెట్టుకున్నాము. ఇందులో అయితే కొంచెం మనకి సరిపడా అయితే యాడ్ చేసుకుంటున్నాను. ఫ్రెష్గా ఉండే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే మనకి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. కూరకు అనేది ఫ్రెష్గా ఉండాలి అల్లం వెల్లుల్లి పేస్ట్. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ వల్లే కూర టేస్ట్ కూడా వస్తుంది కర్రీ అనేది. ఇదిగోండి అల్లం పేస్ట్ కూడా వేగిపోయింది కదా, ఇప్పుడు మనం టమోటాలని కట్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ టమాటా ముక్కలను కూడా ఇందులో యాడ్ చేసుకొని ఒకసారి మిక్స్ చేసుకోవాలి. టమోటాలు వేసుకున్న వెమ్మటే మనకైతే ఈ ముక్కలను అయితే వేసుకోవాలి. ఎందుకంటే టమోటాలలో ఉండే రసం మొత్తము ముక్కలు ఉడకడానికి పనిచేస్తుంది. మనం వాటర్ అనేది ఏం వేయకుండా అయితే ఇట్లా ఉడుకుతుంది. ఇదిగోండి ఈ ముక్కలు ఇందులో యాడ్ చేసుకున్న తర్వాత ఒక చిటికెడంత పసుపు, అలాగే కల్లుప్పును కూడా యాడ్ చేసుకున్నాను. కారాన్ని అయితే ఇప్పుడే వేసుకోకూడదు, కారం వేసుకుంటే కూర అనేది ఉడకదు. అందుకని కారం అనేది అయితే కూర ఉడికిన తర్వాత కొంచెం లైట్గా వేసుకుంటే సరిపోతుంది. ఇదిగోండి పసుపు, ఉప్పు అంతా బాగా కలిసిపోయేలాగా కలుపు పెట్టుకోవాలి. ఇలాగా మంటని అయితే లో ఫ్లేమ్ మీద పెట్టుకొని ఈ ప్రాసెస్ని అయితే చేయాలి. ఇదిగోండి ఇప్పుడు మూత పెట్టుకొని ఒక 10 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. దీన్ని అయితే ఒక 10 నిమిషాల పాటు ఉడికితే ఇందులోనే ఉన్న వాటర్ అంతా బయటకు వచ్చేస్తాయి. ఇదిగోండి టమోటాలు బాగా మగ్గిపోయాయి కదా, టమోటాలలో ఉన్న వాటర్ అంతా బయటకు వచ్చేసింది. అలాగే కర్రీలో కూడా వాటర్ అనేది చూడండి ఎలా వచ్చాయో. కందనకాయలు అనేది ఉడకడానికి మినిమం ఒక 1 అవర్ దాకా పడుతుంది. ఇదిగోండి మళ్ళీ మూత పెట్టుకొని ఒక 20 నిమిషాల పాటు లో ఫ్లేమ్ మీద పెట్టుకొని మంటని అయితే ఉడికించుకోవాలి. ఇదిగోండి 20 నిమిషాలు అయిపోయాక చూడండి ఇందులో ఉన్న వాటర్ అంతా ఇనికిపోయాయి కదా, ఇప్పటికే 1/2 అవర్ పట్టిందండి ఇట్లా ఉడికించుకోవడము. అయినా కానీ ఇంకా ఉడకలేదు, ఇంకొక 1/2 అవర్ పడుతుంది. ఇవి ఉడకడానికి చాలా టైం పడుతుంది. అందుకనే ఒక టీ గ్లాస్ వాటర్ అయితే ఇందులోకి అయితే యాడ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు ఈ వాటర్ అంతా కలిసేలాగా ఒకసారి మిక్స్ చేసుకొని మూత పెట్టుకొని ఇంకొక 20 నిమిషాల పాటు మంటను లో ఫ్లేమ్ మీద పెట్టుకొని ఉడికించుకోవాలి. ఇదిగోండి 20 నిమిషాల తర్వాత అయితే వాటర్ అన్నీ ఇనికిపోయాయి కదా, ఇప్పుడు చూడండి ముక్కలు అనేవి సపరేట్గా వచ్చాయి కదా. ఇప్పుడైతే ఇందులో కారాన్ని అయితే యాడ్ చేసుకోవాలి. ఇప్పటికైతే ఒక 3/4 గంట వరకు ఉడికింది కాబట్టి కూర అనేది ఉడికింది కాబట్టి ఇందులోకైతే కారాన్ని యాడ్ చేసుకుంటున్నాను. ఒక 2 టేబుల్ స్పూన్లు మనకు రుచికి సరిపడా వేసుకుంటే సరిపోతుంది. కారం కూడా అంతా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి. ఒకసారి అయితే కారం వేసాక మూత పెట్టుకొని ఇంకొక 5-6 నిమిషాల పాటు అయితే ఉడికించుకుంటే సరిపోతుంది. ఇదిగోండి కారం వేసాక చూడండి కర్రీ అనేది ఎలా ఉడికిపోయిందో బాగా. ఇదిగోండి మనకు టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇదిగోండి ఇప్పుడైతే ఇందులోకైతే ధనియాల పొడిని అయితే ముందుగానే మిక్సీ పట్టి పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు ఇందులోకైతే యాడ్ చేసుకుంటున్నాను. ఈ ధనియాల పొడిని లైట్గా ధనియాలు వేయించుకొని చెక్క, మొగ్గ, అలాగే 2 యాలక్కాయలు వేసుకొని పొడి చేసి పెట్టుకుంటే సరిపోతుంది.
అలాగే కట్ చేసి కడిగి పెట్టుకున్న కొత్తిమీరను కూడా ఇందులోకి అయితే యాడ్ చేసేసుకుంటున్నాను. ఒకసారి అయితే మిక్స్ చేసుకుంటున్నాను కర్రీ మొత్తాన్ని. ఇదిగోండి చూడండి, కర్రీ అయితే రెడీ అయిపోయింది. కందనకాయ కర్రీ చాలా బాగుంటుందండి. మన అమ్మమ్మలు అయితే ఇంకా చాలా బాగా చేస్తారు ఈ వంటనైతే అండి. మీరు కూడా ఒకసారి అయితే ట్రై చేసి టేస్ట్ చూసి ఎట్లా వస్తుందో ఒకసారి అయితే చెప్పండి. కర్రీ అనేది రెడీ అయిపోయింది.